సో, అంతేగాకుండా ఎక్కువ మజిల్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంటర్నల్ ఆనల్ స్ప్లింటర్, ఎక్స్టర్నల్ ఆనల్ స్ప్లింటర్ అని 2 మజిల్స్ ఉంటాయన్నమాట. ఈ మజిల్స్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ అవుతాయో, ఈ కాంట్రాక్ట్ అయినప్పుడు ఇక్కడ కంజెషన్ అయ్యి, సో ఈ బ్లడ్ అనేది అక్కడే స్టాగ్నేట్ అయిపోతుందన్నమాట. ఇది మెయిన్ రీజన్ మనకు పైల్స్ రావడానికి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి? అసలు ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి పైల్స్ ఎక్కువ వస్తాయంటే, ఫస్ట్ ఏమంటామంటే, ఫస్ట్ కాన్‌స్టిపేషన్ అంటామన్నమాట. అంటే వీళ్ళకి మోషన్ సరిగ్గా రాకపోవడం, ఎవ్రీడే మోషన్ పోకుండా ఉండడం, లేకపోతే మోషన్ అనేది గట్టిగా రావడం, వీళ్ళు ఎక్కువ ముక్కడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ప్రెషర్ పడి ఈ వీన్స్ అనేవి ఎన్లార్జ్ అవుతూ ఉంటాయన్నమాట. ఇంకొకటి డయట్. సో వీళ్ళేంటంటే ఎక్కువ ఫైబరస్ డయట్ తీసుకోకుండా, సో ఫైబర్ లేకుండా, వాటర్ ఎక్కువ లేకుండా డైట్‌లో ఉంటే వీళ్ళ మోషన్ హార్డ్ అయిపోయి, సో ఎప్పుడైతే ముక్కుతారో వీళ్ళు పైల్స్ లాగా తయారవుతుంది. సో అదే విధంగా ఒక్కొక్కసారి డయేరియా, కంటిన్యూయస్‌గా లూజ్ మోషన్స్ ఉన్నా వస్తుంది. ఒక్కొక్కసారి డిసెంట్రీ అంటామన్నమాట. కొంతమందికి సో అమీబియాసిస్ అంటారు.